వాంటెడ్గా చేశారని చెప్పడం, బట్ మిస్టేక్ ఈజ్ దేర్. ఆ తప్పులు ఎక్కడ జరిగిందని క్లియర్గా కలగట్టినట్టు చెప్తాను. మీరు కూడా మాట్లాడడానికి లేకుండా క్లియర్ పాయింట్స్ చెప్తా. ఆ పాయింట్సే రాసుకున్నా. ఫస్ట్ టాస్క్ బిగ్ బాస్ ఏం చెప్పాడో వినండి. బిగ్ బాస్ ఏం చెప్పారు అనేది వినండి. సరైన విధంగా అమర్చి, ఆ స్టెప్స్ సరైన విధంగా అమర్చి పైకి ఎక్కి ఫ్లాగ్ తీసుకోవాలి. సరైన విధంగా అమర్చి పైకి ఎక్కాలి. దట్ ఈస్ ద మెయిన్ రూల్. సరైన విధంగా అమర్చిన తర్వాతే ఎక్కి ఫ్లాగ్ తీసుకోవాలి. అంటే అది అమర్చకుండా వెళ్ళి ఫ్లాగ్ తీసుకున్నానికి లేదు. ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ జరిగింది. అది అమర్చకుండానే తనూజ గారు అమర్చారని ఫీల్ అయ్యి ఖచ్చితంగా సమన్ శెట్టి గారిని పైకి పంపించారు. ఓకే ఓకే వెళ్ళు అని. కానీ వీళ్ళందరూ క్వశ్చన్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి అలా డౌట్ఫుల్గా ఉంది. వెళ్ళేటప్పుడే ఏంటిది రైట్ ఆర్ రాంగ్ అనుకుంటుంది. అది ఊగుతునేసరికి వీళ్ళందరూ క్వశ్చన్ చేసేసరికి నేను అనింది ఎలా అంటే పైకి వెళ్ళిన తర్వాత సర్దుకొనే అసలు ఫ్లాగ్ తీసుకుంటారని అనుకున్నాను, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఎందుకంటే అమర్చిన తర్వాతే పైకి ఎక్కాలి, పైకి ఎక్కిన తర్వాత అమర్చడానికి లేదు. ఆ టాస్క్లో మెయిన్ రూల్ అదే, బిగ్ బాస్ నోట్లో నుంచి వచ్చిన మెయిన్ రూల్ అదే. దట్ ఈస్ రాంగ్. దర్ ఈజ్ నో డౌట్. ఇంకా దీన్ని ఫాస్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీని మీద సపరేట్ వీడియోనే చేస్తున్నాను, మీరు చూడండి. అదొకటి తప్పు. ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఇంకొక మాట చెప్పాడు. సరైన విధంగా అమర్చి పైకి చేరి ఫ్లాగ్ ఎవరైతే పెడతారో వాళ్ళే కెప్టెన్, ఫ్లాగ్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే కెప్టెన్. సరైన విధంగా అమర్చి పైకి చేరి, అమర్చిన తర్వాతే పైకి చేరాలి. పైకి చేరి అమర్చకూడదు. టాస్క్ నెంబర్ ఇది. తనూజ గారు టాస్క్ జరుగుతుంది గారు. సో ఫస్ట్ ఆ బాక్సుల్లో ఆ చెక్కల్ని కింద పడేశారు. రీతు చౌదరి ఒక 5 to 10 సెకండ్స్ తర్వాత ఆ చెక్కలను కింద పడేశారు. తర్వాత జరిగే పాయింట్లు ఒక 5-6 పాయింట్లు చెప్తా. మీలో ఎవరు కూడా అవునరా కూడా మిస్టేక్ అయితే జరిగింది, ఇంటెన్షనల్గా చేయలేదు, అది మిస్టేక్స్ ఆర్ కామన్ మామ. మిస్టేక్ అయితే జరిగింది, దానివల్ల ఆయనకి నష్టం కూడా జరిగింది. అది మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. దానికి ఏం చెప్తానో క్లియర్గా వినండి పాయింట్. సుమన్ శెట్టి గారు ఏమన్నారంటే ఫస్ట్ పెడుతున్నప్పుడు పట్టకపోతే మీరు గమనించండి, ఈవెన్ రీతు కూడా అదే చేస్తుంది. ఫస్ట్ తీసుకొని వస్తున్నారు, ప్రతి స్టెప్కి ఆల్మోస్ట్ అదే చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి స్టెప్ని తీసుకొని వస్తారు, ఇలా పెడతారు, ఇలా అంటారు, పడకపోతే పక్కన వాళ్ళు చెప్తున్నారు, తిప్పేసి మళ్ళీ పెడుతున్నారు. ప్రతి స్టెప్పు పెట్టుతున్నారు, పట్టకపోతే తిప్పి వెంటనే ట్రై చేస్తున్నారు. పట్టడం తిప్పి పెట్టడం యాజ్ యూజువల్గా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత రీతు స్లోగా పెడుతుంది, అయినా కూడా పీస్ఫుల్గా ఆడుతుంది, ఏ టెన్షన్ పడకుండా. వెరీ గుడ్. తర్వాత సరికి లాస్ట్ నుంచి సెకండ్ది, ఇది మెయిన్ పాయింట్. స్టెప్పుల్లో లాస్ట్ది కాకుండా దానికి కింద ఉంది చూసారా, రెండోది పైనుంచి రెండోది, అది పెడుతున్నప్పుడు సుమన్ శెట్టి గారు అవ్వకపోతే తిప్పే పెట్టరు. ఇది ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. ఆ ముందు లాస్ట్ స్టెప్ ఏదో కాంట్రవర్సీ స్టెప్ ఉందో దానికి ముందు స్టెప్ కూడా మీరు వెళ్ళి చూడండి ఎపిసోడ్. నేను ఏది లాజిక్ లేకుండా మాట్లాడను. దానికి ముందు స్టెప్ కూడా పెట్టి మళ్ళీ తిప్పి పెట్టాడు పట్టకపోతే. ఎందుకు చెప్తానంటే లాస్ట్ది ఏదైతే ఉందో ఆవిడ పెట్టాడు చూసారా, ఇంకా 1.5-2 minutes తర్వాత రీతు చౌదరి పెట్టింది చూసారా, అది కానీ సంచాలకు కానీ కామ్గా కానీ పైకి ఎక్కువ అని ఆవిడ కానీ డిక్లరేషన్ ఇవ్వకపోతే అన్ని స్టెప్పులకి పట్టకపోతే తిప్పి పెట్టాడు చూసారా, సేమ్ పట్టట్లేదని తిప్పి పెట్టేవాడు ఫ్యూ సెకండ్స్ తర్వాత క్లియర్గా. అది ఆవిడ మిస్లీడ్ అయింది. ఆవిడ ఇంట్రెస్ట్గా చేయకపోయినా ఖచ్చితంగా ఆవిడ వల్ల మిస్టేక్ జరిగింది. అది ఏంటి అని క్లియర్గా చెప్తా. ఇంకా ఆ తర్వాత సరికి లాస్ట్ది అలా పెట్టి వెళ్తుంటే, అలా పెట్టి వెళ్తుంటాడు. ఈ ఫస్ట్ చూడండి, లాస్ట్ది ఇక్కడ మిస్టేక్ కూడా ఇంకోటి ఏం జరిగింది తెలుసా, లాస్ట్ది పెట్టేసి వెళ్తుంటే తనూజ ఆపుతారు. యాక్చువల్గా ఏంటంటే ఆపారు కదా, ఆపిన తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ పెడుతుంటే కాదు సుమో అనేసి ఆపి, సుమో అంటే వెనక్కి వచ్చి కళ్యాణ్ ఏం పర్లేదు, ఇక్కడ మీరు గమనించాలి, అంత టైం ఉంది, ఏం పర్లేదు ఆరామ్సే పెట్టాను, ఎందుకంటే అక్కడ చాలా దూరంలో ఉంది రీతు, ఏం పర్లేదండి ఆరామ్సే పెట్టి అన్న తర్వాత సుమన్ కొట్టాడు ఇట్టి టన్నులు 1-2 సార్లు అన్న తర్వాత తనుజ కామ్గా చూస్తుంది. తనుజ వచ్చి చూడండి ఏమైంది అంటే తనుజ గారు ఇక్కడ అదే సుమన్ కళ్యాణ్ వచ్చి అప్పుడు చెప్పమన్నాడు. ఇతను 2-3 సార్లు తట్టిన తర్వాత కళ్యాణ్ వెంటనే తనుజ చూడు అది పెట్టాడు, అయిపోయిందా లేదు చూడంటే తనుజ వచ్చి చూసి వెళ్ళు అనేసి లేచిన దాన్ని ఒక దెబ్బ కూడా వేశారు తనుజ గారు. ఇక్కడ మిస్టేక్ నెంబర్ 2. ఎందుకంటే టాస్క్లో భాగంగా ఆయనకి హెల్ప్ చేసినట్టుగా టాస్క్ అయిపోకముందు ఆవిడ అసలు సంచాలకంగా కొట్టడం తప్పు. 3వ మిస్టేక్ ఏంటంటే వెళ్ళు అని క్లియర్గా చెప్పారు. అది కూడా చెప్పింది ఎప్పుడంటే అది కంప్లీట్ అయిందా లేదని క్లియర్గా తనూజని కళ్యాణ్ అడిగిన తర్వాతే అడిగిన తర్వాతే వెళ్ళని చెప్పిందంటే అది కంప్లీట్ అయిందని ఆవిడ ఫీల్ అయింది. అంత మించి లాస్ట్లో కన్ఫ్యూజన్ లేదో అన్నట్టుగా చేంజ్ చేసి మాట్లాడారు తప్పించి అక్కడ క్లియర్గా ఆవిడ అయిపోయిందని ఫీల్ అయ్యారు. పంపించేసి పైకి ఇచ్చేసి డైరెక్ట్గా ఫ్లాగ్ పట్టుకున్నప్పుడు కూడా ఆవిడకి డౌట్ ఏం రాలా. కానీ ఫ్లాగ్ పట్టుకోకముందు ఏమైనా చెప్పాలి, ఫ్లాగ్ పట్టుకున్న తర్వాత
ఇక్కడ డెమాన్ పవన్ ఈవెన్ పైకి ఎక్కి ఫ్లాగ్ పట్టుకునే దానికి ఫ్యూ సెకండ్స్ ముందే అది సరిగా పెట్టలేదు అని అన్న తర్వాత తనుజ్ ఎవలా ఇలా చూపిస్తుంది. ఇది చాలామంది నాకు పెట్టి అది కూడా నాకు కరెక్ట్గా చెప్తుందన్న, ఆయన ఫ్లాగ్ పట్టుకున్నప్పుడు చెప్పింది మిస్టేక్ చేసినవని అంటే, ఫ్లాగ్ పట్టుకున్నప్పుడు మిస్టేక్ చేసేది కాదు. ఫ్లాగ్ పట్టుకోవడం ఈజ్ ఇట్ సెల్ఫ్ ఒక టాస్క్లో బజర్ అయిపోవడం అండ్ బెల్ కొట్టడం అనమాట. దానికి మీనింగ్ బెల్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆడతారా? ఫ్లాగ్ పట్టుకున్న తర్వాత ఆడడానికి లేదు, ఫ్లాగ్ పట్టుకోకముందు చెప్పాలి. ఈ పర్టికులర్ టాస్క్లో ఫ్లాగ్ పట్టుకోకముందు కాదు, కిందే చెప్పాలి. ఎందుకంటే అమర్చిన తర్వాతే పైకి ఎక్కాలి కాబట్టి ఇక్కడ మిస్టేక్ జరిగింది. సంచాలక్గా ఆవిడ తప్పు చేసింది. ఇట్స్ ఫెయిల్యూర్ సంచాలక్, దట్ ఈస్ ఫర్ ష్యూర్.